పారిపో ఇక్కడి నుంచి పారిపోమంటున్నానా? వద్దు చీరు, అలా చేయకు. కానీ అమ్మా, అది నా నీళ్లు తాగుతూ ఉండింది. నీళ్లు ఎవరి సొంతం కాదు, దానికి దాహం వేసింది కాబట్టి అది తాగింది. ఒకరికి తాగడానికి నీళ్ళివ్వడం చాలా పుణ్యకార్యం చీరు. సారీ అమ్మా. అమ్మా, షీరోకి ఏదైనా స్టోరీ ద్వారానే అర్థమయ్యేటట్టు చెప్పగలం. అల్లరి పిల్ల, నీకు నేనొక స్టోరీ చెప్పాలి, అందుకు కారణం కావాలి. సరే చెప్తాను, వినండి. స్టోరీ టైం విత్ సుధా అమ్మా. డాక్టర్ ఎండ భయంకరంగా ఉంది. అరే నా కొండ ఎక్కడికో వెళ్ళిపోతుంది, దాన్ని వెంటనే పట్టుకోవాలి. అరే ఆగు. అరే ఉన్న నీళ్లు మొత్తం కింద పోయాయే. ఒక రోజంతా ఈ నీళ్లతో నేను అసలు ఏం చేసుకోవాలి? ఆ సమయంలో విజయనగరంలో వర్షమే పడలేదు. అందువల్ల ప్రజలందరూ ఒక బొట్టు నీటి కోసం చాలా దూరం వెళ్లవలసి వచ్చేది. ఎక్కడైతే ప్రజలు ఒక బొట్టు నీటి కోసం అల్లాడిపోయారో నీళ్లు మొత్తం ఒలిగిపోయినందువల్ల రవి చాలా బాధపడ్డాడు. ఇదెలా జరిగింది? ఈరోజు అస్సలు బాలేదనిపిస్తోంది. అరే నేను చెప్పేది కాస్త విను. అరే ఏంటి బాబు, నువ్వు పడిపోయావా? వయసు అయిపోయింది, లేకపోతే నేనే లేపేవాడిని. సరే టక్కు లెగి చూద్దాం. వెంటనే వెళ్ళి నాకు నీళ్లు తీసుకురా. నీళ్ళ? అరే నేనేదో నిన్ను బంగారం అడిగినట్టు అంత భయపడుతున్నావు. అరే పెద్దాయనా, ఈ కాలంలో బంగారం కంటే విలువైనది నీళ్లే. సరే కూర్చోండి, తీసుకొస్తాను. ఇంకా కాస్త నీళ్లు బాబు. ఇంకా కావాలా? సరే నేనే తీసుకుంటానులే. నీళ్లు మొత్తం మీరొక్కరే తాగేశారా? పర్వాలేదులేండి, దాహం తీర్చే వాళ్ళని పుణ్యాత్ముడని చెప్తూ ఉంటారు. నీకు నిజంగానే దయ ఎక్కువగా ఉంది. ఈ పెద్దానికి నువ్వెలా సహాయం చేసావో అదే విధంగా అందరికీ సహాయం చేయి, నీకు మంచి జరుగుతుంది. ఆ దాహం వల్ల గొంతెండిపోయిందే. ఆ పెద్దాయన వచ్చారు, నీళ్లు మొత్తం తాగేశారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీళ్ళు! ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది? అమ్మయ్యా! అరే ఈ నీళ్లు చాలా రుచిగా ఉన్నాయేంటి? రవి అన్నయ్య ఎలా ఉన్నారు? ఏదో బానే ఉన్నానులేండి. అవును, మీ కాళ్ళు ఇంకా సరవ్వలేదా? ఏం చెప్తానన్నయ్య, అన్ని వైద్యాలు నేను తీసుకున్నాను, కానీ ఏ ప్రయోజనం లేదు. అరే నిదానంగా ఉండు, అంతా సర్దుకుంటాయిలే. అదే సరే, మిట్ట మధ్యాహ్నం ఎక్కడికి వెళుతున్నారు? హకీంని చూడ్డానికే వెళ్తున్నాను. నిన్న నుంచి ఫాతిమాకి జ్వరం ఎక్కువ ఉంది, నాకు దాహంగా ఉంది. తాగడానికి నీళ్ళు ఇస్తారా? నీళ్లుంటే నీకివ్వనా ఏంటి? కానీ ఇప్పుడే ఉన్న నీళ్లు మొత్తం నేనే తాగేశాను. ఆ కుండలో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. ఏం జరిగిందో ఏంటో ఈరోజు అస్సలు బాలేదు. ఏంటనయ్య ఇది? మీరు ఏమార్చడానికి నేనే దొరికానా? అరే ఈ నీళ్లు చాలా తీపిగా ఉందన్నయ్య. ఏంటి, కుండలో నీళ్లున్నాయా?
ఏది చూపించి చూస్తాను. అన్నయ్య ఏం చేస్తున్నారు? కరీం కింద పడిపోతావు, జాగ్రత్త. అరే నా కాలు సరైపోయింది. అన్నయ్య నిజంగానే మీ నీళ్ళలో ఏదో మంత్రం ఉందన్నయ్య. ఫాతిమా నువ్వు కూడా కొంచెం తాగు. అన్నయ్య, నా జ్వరం తగ్గిపోయింది. నిజంగానే ఈ నీళ్ళలో మంత్రం ఉంది. అసలు అగ్గిం వైద్యుడు చెయ్యలేని పనిని ఈ నీళ్లు వెంటనే చేసేస్తుంది. మంత్రం లేదు, తంత్రం లేదు, ఏదో అనుకోకుండా జరుగుతోంది. లేదు లేదు, కరీం అన్నయ్య చెప్పేది నిజమే. ఈ విషయాన్ని నేను అందరితో చెప్పాలి. త్వరగా రా. నేను ఇప్పుడే పరిగెట్టుకుంటూ వెళ్ళి లేదు లేదు దూకి దూకి వెళ్తాను. లేదు లేదు ఆడుకుంటూ. అందరూ వినండి, నా కాలు నయమైపోయింది. కరీం నేను చెప్పేది విను. ఎక్కడికి వెళ్తున్నావు? రవి మంత్రకుండ మాటలు కరెంటులా విజయనగరం మొత్తం పాకిపోయింది. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ కుండలో నీళ్లు తీరనే లేదు. ఆ తర్వాత ప్రజలు కోల్పోసాగారు. నాకు నయమైపోయింది. కానీ రవి దానికి బదులుగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోడు. తర్వాత ఒక రోజు రవి ఆ కొండని తీసుకుని నాతో పాటు రా. మా యజమానికి ఆరోగ్యం అస్సలు బాలేదు. అరే జరుగు బాబా, కాస్త ఊరుకుంటావా? నీకేమైనా అంత తెలివి ఉందా ఏంటి? ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసావా లేదా? వీళ్ళు కూడా ఇక్కడ నీళ్లు తాగడానికే వచ్చారు. వెనక్కెళ్ళు, నీ వంతు వచ్చే వరకు ఎదురు చూడు. ఈ పేదవాళ్ళకి వైద్యం చేయడం వల్ల నీకేం లభిస్తుంది? వీళ్ళందరూ కలిసి బియ్యం ఇస్తారా? కానీ నువ్వు నాతో వచ్చావనుకో, నా యజమాని నీ సంచిని బంగారపు నాణాలతో నింపేస్తారా. ఇది విని రవి ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ విషయమైతే నిజమే. ధనవంతులకి నయ్యం చేయడం వల్ల తన పరిస్థితి నిజంగానే మారిపోతుంది. తర్వాత అతను దేని గురించి ఆలోచించకుండా అక్కడున్న వాళ్ళని మరుసటి రోజు రమ్మని చెప్పి తన కుండని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇదే విధంగా రోజు జరుగుతూ ఉంది. రవి అందరినీ వదిలేసి ధనవంతులకి మాత్రం నయ్యం చేసేవాడు. తర్వాత మెల్లమెల్లగా అతని కొట్టు ముందు జనం తగ్గసాగారు. బాబు ఏంటి అది? అరే పెద్దయినా మీరా? కొంచెం నీళ్లు దొరుకుతాయా? తప్పకుండా ఇస్తాను. రే రవి, బట్టనే దాన్ని తీసుకునే గుర్రం మీద ఎక్కి కూర్చో. మహారాణినే దోవ కుట్టిస్తుందంట. ఒక్క నిమిషం వచ్చేస్తాను. పాపం పెద్దాయనికి నీళ్ళు ఇచ్చొస్తాను. అక్కడ మహారాణికి ఒంట్లో బాలేదని చెప్తే నువ్వు ఇక్కడ ఇంకొకరికి నీళ్ళిస్తున్నావా? మహారాణి మాత్రం నీ నీళ్ళ వల్ల నయమయ్యారనుకో, ఈ నాణ్యాలంతా నీకే సొంతం అవుతుంది. అలాగా, పదండి వెళ్దాం. ఆ మంత్రపు నీటి వల్ల రాణికి ఎలాంటి మార్పు కలగలేదు. నాకు ముందు నుంచే ఇందులో అనుమానం ఉంది. ఏ మూలికలు ఈ రోగాన్ని నయం చేయలేనప్పుడు ఈ నీళ్లు నయం చేస్తుందేంటి? మహారాజా, వీడు మనందరినీ ఏమారుస్తున్నాడు. సేవకులారా, వీణ్ణి పట్టుకోండి. ఇదిగో ఎక్కడున్నాడు చూడండి. తలుపు తీయండి, తలుపు తీయండి. మూర్ఖుడా, నా కంట పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నేను ఈ రాజ్యం నుంచి నిన్ను వెళ్లేస్తాను. అర్థమైందా? మహారాజా, దయచేసి నన్ను మన్నించండి మహారాజా. రవి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తన కొట్టుకొచ్చాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడు అర్థం చేసుకున్నాడు, ఇదంతా
ఆ వృద్ధ బాబా వల్ల జరిగింది అని. అప్పుడే రవి తన పొరపాటుని తెలుసుకోసాగాడు. అంటే అతను కొంచెం డబ్బు కోసం పేద ప్రజలకి సాయం చేయడం మానేశాడు. నేను చేసింది చాలా పెద్ద పొరపాటు. ఈ పొరపాటుకి పరిష్కారం వెతకాల్సిందే. ఆ రోజుట్నుంచి రవి ప్రతిరోజు తన కొట్టు బయట కుండలో నీళ్లు నింపి ఉంచేవాడు. కాని అది మంత్రపు నీరు కాదు. అయితే ఆ నీరు అందరి దాహాన్ని తీర్చేది. అప్పట్నుంచి అక్కడ ఎవరు దాహంతో వెళ్లేవారు కాదు. ఎందుకంటే రవి అర్థం చేసుకున్నాడు. అంటే ఒకరికి సాయం చేయడం కంటే పెద్ద ధర్మం వేరే ఏదీ ఉండదు. ఆ అంటే చీరుకి ఈ కథ అర్థం ఏంటో తెలిసిందనుకుంటాను. ఏం పిల్లలు? If you like this video, subscribe to our channel Murthy Media. మట్టె మట్టెలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను నిజంగా నిజంగా కథ వినిపించెను వచ్చా నేను పుల్పు తీపి తినిపించెను చిన్నారి పిల్లలు అమ్మమ్మ నాన్నమ్మను చిన్నారి పిల్లలు అమ్మమ్మ నాన్నమ్మను చిటికెలో మాటతో చక్కని నిజం చెబుతాను గాలిని అవుతాను ఒక కిటికీ తెరుస్తాను వేలు పట్టుకుని తోడుగా నడుస్తాను చికటి చీకటిలో దీపంలా వెలుగుతా పాకేట మట్టిలో సువాసన పంచుతా